హలో, అందరికి నమస్తే. నేను మీ పిడుగురాజు. పెద్ద సాయంతోనే మీ ముందుకు వచ్చిన. ఈ కింద కనబడ అతని పేరు నారాయణ, పెద్దపల్లి జిల్లా, కమర్పురం మండల్, పిల్లిపల్లి అనే గ్రామము. కానీ ఈ మధ్యనే వాళ్ళ అమ్మ నాన్న కూడా చనిపోయారు. తనకు భార్య కూడా లేదు, ఉన్నదే సింగిల్ పర్సన్. 2 days బ్యాక్ పక్షవాతం మొత్తం నరాలన్నీ చచ్చిపడిపోయినాయి. లోపల లంగ్స్ లో కూడా వాటర్ వచ్చేసి మొత్తం జామ్ అయిపోయినట్ట. వెంటిలేటర్ మీద ఉన్నాడు. డాక్టర్ ఏం చెప్తే ఒకసారి వినండి. ఆయనకు గాలి తీసుకోవడం కష్టం అవుతుంది, కండరాలు బలం తగ్గింది. సో ఏంది కదా అంటే ఎమర్జెన్సీ గొట్టం వేసేసి వెంటిలేటర్ కనెక్ట్ చేసినాం. ఆయన గాలి తీసుకుంటలేడు. కండరాలు ఇట్లా చేతి కాళ్ళ కండరాలు ఎట్లా బలహీనమైనాయో గాలి తీసుకోవడానికి ఉపయోగపడే ఇది రెస్పిరేటరీ డయాఫ్రమ్ అంటారు, ఆ కండరం కూడా బలహీనమైంది. అందుకే గాలి తీసుకోవడం సరిపోతలేదు. ఊపిరితిత్తులు అంతా మంజు చేరినట్టుగా అయింది. సో ఇప్పుడు గొట్టం వేసేసి అయితే వెంటిలేటర్ మీద పెట్టినాము, చూస్తాము తర్వాత. ఇది ఏంటంటే మనం వెంటిలేటర్ మీద పెట్టడం అనేది అది సపోర్ట్ మాత్రమే. మెయిన్గా కండరాలకు సంబంధించిన ప్రాబ్లం ఏముందో అది సాల్వ్ అయితేనే మనం ఏమన్నా చేయొస్తుంది. రిస్క్లో ఉన్నాడు, లైఫ్ రిస్క్లో ఉన్నాడు. విన్నారా? చాలా క్రిటికల్ ఉన్నారు. తనకు రోజుకు ₹1,00,000 దాకా అయ్యే ఖర్చు అవుతుందట. ఆల్రెడీ తను వెంటిలేటర్ మీద ఉన్నాడు. వాళ్ళ అన్నదమ్ములు ఉన్నారు కానీ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళకి. వాళ్ళ అక్క వాళ్ళ బిడ్డ ఉన్నది. తన ఈ స్కానర్. మీరు తనకు కొట్టినా పర్లేదు, నాకు కొట్టినా పర్లేదు. మీకు తోచినంత ఛాయ డబ్బులు కానీ ఏ డబ్బులైనా పర్లేదు, మీకు తోచినంత సాయం చేయండి. ఒక నిండు ప్రాణాన్ని కాపాడండి. ఎందుకంటే తన ఒక సింగిల్ పర్సన్, తనకంటే ఎవ్వరూ లేరు. ఖచ్చితంగా మీకు తోచినంత సాయం చేయండి. మీ రుణం మాత్రం ఆ దేవుడు ఎప్పటికీ ఉంచుకోడు, తప్పకుండా తీరుస్తాడు. ఒక నిండు ప్రాణాన్ని కాపాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. నా వంతుగా నేను సాయం కూడా చేస్తున్నా. మీరు కూడా తప్పకుండా చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఒక నిండు ప్రాణాన్ని కాపాడాలి మనం అందరం కలిసి.